హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ అయిన పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం ఫెస్టివల్స్కి చేసుకుంటూ ఉంటాం కదండి. చాలా ఈజీగా చేయొచ్చండి. మూకుడు లేకపోయినా మనం హ్యాండ్తో తాలికలు అనేవి చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. నైట్ మొత్తం నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత వాష్ చేసుకొని క్లీన్గా ఇలా వడకట్టుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒక క్లాత్లో వేసుకొని తడి లేకుండా మనం మొత్తం తుడుచుకోవాలండి. చూసారు కదండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా. ఇలా వేరే క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా తడి ఉన్నా సరే అంతా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఆ రైస్ని ఇలా పిండిలాగా చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ పిండిని ఇప్పుడు జల్లించుకోవాలి మనం. ఇలా పిండి ఫామ్ అవుతుంది మనకి. మిగిలిన పిండిని తీసివేయండి. ఇందులో సగం పిండిని మనం గోరువెచ్చని వాటర్తో ఇలా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చూసారు కదండి, ఇలా స్మాల్ బాల్స్ లాగా చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిగతా పిండితో మొత్తం తాలికల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 by 1 ఇలా పెట్టుకుంటూ ఉండాలండి, మొత్తం కలిపేయకూడదు. నాకైతే ఈ 2 ప్లేట్స్ తాలికలు వచ్చాయండి. ఇప్పుడు లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఈ గ్లాస్తో మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. అండ్ 1 స్మాల్ గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు ఇవి పాలు వాటర్ అనేవి బాగా మరగాలండి. అవి మరిగిన తర్వాత మనకి పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, 1 by 1 అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండి సగం ఉంది కదండి, ఆ పిండిలో వాటర్ యాడ్ చేసుకొని మనం జారుడుగా కలుపుకోవాలండి బాగా. చూసారు కదండి, ఇలా బాగా జారుడుగా కలుపుకుందామండి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇలా రావాలండి మనకి ఈ పిండి వాటర్ అనేది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన తాలికలు ఒక 5 minutes వరకు కదిలించకూడదండి. వేసిన తర్వాత ఆఫ్టర్ 5 minutes ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, చక్కగా వచ్చాయి మన తాలికలు. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతాయి. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఈలోగా మనం ఒక బెల్లం స్క్వేర్ తీసుకుందామండి. ఇలా తురిమి పెట్టుకుందాము. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 2 స్క్వేర్స్ తీసుకోవచ్చండి. చూసారు కదండి, మళ్ళీ మనకి తాలికలు అనేది బాగా ఉడకాలండి. ఉడికాయో లేదో చూసుకుంటూ ఉండాలి మధ్యలో. తాలికలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఉడికాయో లేదో. చూసారు కదండి, తాలికలు అనేది ఉడికాయండి. ఈ తాలికలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 5 ఇలాచీ తీసుకొని పౌడర్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుందాము. స్వీట్ కదండి, ఇలాచీ వల్ల ఫ్లేవర్ మనకి చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి, మర్చిపోకండి. ఇప్పుడు మనం పిండి వాటర్ కలుపుకున్నాం కదండి ముందుగానే, అవి కూడా యాడ్ చేసుకుందాము. ఈ పిండి వాటర్ కలుపుకున్న తర్వాత మనకు అంతా దగ్గరగా వచ్చేస్తుందండి, బాగా చిక్కపడుతుంది.
ఆ వాటర్ అవన్నీ చిక్కపడతాయండి బాగా. చూసారు కదండి. ఇప్పుడు మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి మనం. చూసారండి తాలికలు ఎంత చక్కగా వచ్చాయో. మనకి మూకుడు లేకపోయినా సరే మనం హ్యాండ్తో చేసుకున్నాం కదండి తాలికలు, విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. చూసారు కదండి. కొంచెం ఉడికిన తర్వాత నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలు కూడా యాడ్ చేసుకున్నాను. కాగబెట్టిన పాలైనా పర్లేదండి, లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలు యాడ్ చేశానండి. 1/2 లీటర్ పాలు యాడ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదండి, మన పాల తాలికలు అనేవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఎంత పాలు పోసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ పాల తాలికల రెసిపీకి. సో నేను అందుకే 1/2 లీటర్ యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. ప్రతి పండగకి మనం చేసుకుంటూ ఉంటాం కదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి తాలికలు మనకి ఎంత చక్కగా వచ్చాయో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాల తాలికలు రెసిపీ అనేది మనం ముద్దపప్పుతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముద్దపప్పు విత్ నెయ్యి యాడ్ చేసుకొని తినడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.